వరంగల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు మీద సభ ఏర్పాటు చేసి కాళోజీ నారాయణరావు గారి విగ్రహం ఆవిష్కరించి దానికి మహిళా శక్తి అని పేరు పెట్టి ఉత్సవాలు అని చెప్పి వారు ఒక ప్రోగ్రాం చేయడం జరిగినది. నిజంగా కూడా ఆ ప్రోగ్రాం మనం తిలకిస్తే చూస్తే నూనెను పాలు తాగున్న మీటింగ్. ఆ మీటింగ్ లో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పెద్దలైనటువంటి కాళోజీ నారాయణరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగినది. కాళోజీ నారాయణరావు గారు తన జీవితం అంతా కూడా తెలంగాణ సానుకూలంగా తన కవిత్వాలు రాసిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన పెన్నుకి పదన పెట్టిన వ్యక్తి. తను రోజు ప్రాంతేతడు మోసం చేస్తే ప్రాంతం అవతల పరుగుగొట్టాలి, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో పాత పెట్టాలని చెప్పిండు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు యొక్క మాట మీద కర్నూలు జిల్లాకు గన్ పట్టుకొని వచ్చి ఉద్యమకారుల పైన గన్ను పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇవాళ అటువంటి వ్యక్తి ఇవాళ కాళోజీ నారాయణరావు గారి ఒక మహానుభావుని యొక్క విగ్రహం ఆవిష్కరించినట్టు మాత్రం ఇది మాకు చీకటి రోజు అని మేము భావిస్తున్నాం. ఇవాళ పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పాలించేది మాత్రం ఒక డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుడు పాలిస్తుంది. కాబట్టి ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అంత పెద్ద 107 జయంతి ఉత్సవాలని చెప్పి వారి గురించి కనీసం ఒక 7 నిమిషాలు కూడా మాట్లాడే దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఇవాళ కాంగ్రెస్ శ్రేణులారా మీ నాయకురాల చరిత్రనే మీ మంత్రులకు ముఖ్యమంత్రికి తెలియదంటే ఇక దానంత ఘోరం ఏమైనా ఉంటుందా అని చెప్పి కూడా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ నిజంగా కూడా నిన్న సభతోటి ఇందిరాగాంధీ గారి ఆత్మ కాళోజీ నారాయణరావు గారి ఆత్మ క్షోభించిన విషయం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని పేపర్లో గింత పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇందిరాగాంధీ గారి మీద పెద్ద పెద్ద రైటింగ్లు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి మహిళా శక్తి అని వందనము, మహిళా ప్రగతి అభినందనము, ఇక్కడేమో ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు, ప్రజా విజయ ఉత్సవాలు అని చెప్పి వాళ్ళు 3-4 స్కీమ్ల గురించి రాసిర్రు. ఈ పేపర్లు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కి నేను జరిగిన ప్రోగ్రామ్కి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం మన కళ్ళకు కనబడేటట్టున్నది. నిన్న మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ మొక్కనే తీసేస్తా అంటారు. మొక్కను మొదలనియనట ఆయన. నీ గురువు, నీ మెంటరు, నీ ఫైనాన్షియరు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు మొక్క పెట్టిండు. ఆ మొక్క ఇవాళ వృక్షమై మొత్తం తెలంగాణ నాటకపోయింది. ఆ వృక్షం నుంచి వచ్చే ఆకులు కూడా కనీసం తుడలేని పరిస్థితి మీ చంద్రబాబు నాయుడు ఉండే. నువ్వేం బిక్తావని చెప్పి మేము అడుగుతున్నాం. ఫస్ట్ నీ మొక్క చక్కగా ఉంటుందో చూసుకో. నీ మొక్క పెట్టింది కాంగ్రెస్ పార్టీ, మీ యొక్క నాయకురాలు సోనియా గాంధీ పెట్టింది నీ మొక్క. నువ్వు కేవలము ఆ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ సుల్తాన్ల ప్రతినిధి మాత్రమే. ఆమె సోనియా గాంధీ గట్టిగా అక్కడ తుమ్మితే ఉద్యోగం పోతుంది. నువ్వేమో కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో నువ్వు సుప్రీం కాదు. నువ్వు అధిష్టానం పెట్టిన భిక్ష. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఆ డిసైడ్ చేయాల్సింది తెలంగాణ ప్రజలు కాదు, మీ సోనియా గాంధీ డిసైడ్ చేస్తుంది. నేను ఆ రోజు దగ్గర పడతాయి. అసలు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ పోలికుందా అండి? అసలు కేసీఆర్ గారి అనేటువంటి నైతిక హక్కు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేదు. కేసీఆర్ గారిది 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. 16 ఎన్నికలలో మరి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా అనేక సార్లు పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టి రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నీ నోటికొచ్చిన మాట్లాడి తెలంగాణ ప్రజలు ఊరుకోరు. అటు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పట్టుకొని బిర్లా రంగా అని చెప్పి మాట్లాడాడు. సార్ బిర్లా రంగా ఇద్దరు ఎవరో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా. బిర్లా రంగా ఇద్దరు కూడా ఎందుకంటే 1980 దశకాలంలో వాళ్ళు కిడ్నాపులు చేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసి దందా చేసిన వాళ్ళు. కేటీఆర్ గానీ మా హరీష్ రావు గారు కాదు బిర్లా రంగా. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి మీరు బిర్లా రంగాలు. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కృష్ణార్జును గుర్తుంచుకోండి. రేపు రానున్న రోజుల్లో వారిద్దరు కూడా మీకు విశ్వరూపం చూపిస్తారు. మీ రాజకీయం అంతం చేయడానికి ఈ కృష్ణార్జును ముందుకు వస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు వారి గొప్పతనం ఏందనేది. ఇవాళ అందుకనే మీకు ఇవాళ బిల్లారంగా భాష రాగానే మీ భాష ఉన్నది. మేము కాళ్ళు గుడ్డు తీస్తాము, గోడీలు ఆడతాము, పేగులు తీస్తాము, మెడకి వేసుకుంటాము, బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తాము, మూసిన లేదు సాగు కొడతాము. ఇవన్నీ బ్లాక్మెయిల్ చేసే మాటలు. ఇటువంటి బ్లాక్మెయిల్ చేసే మాటలే ఆ రోజులలో బిర్లా రంగా వాడిను. ఇవాళ నువ్వు రాజకీయంగా ఈ పదాలు వాడి తెలంగాణ ప్రజల మీద ఒక మానసిక ఒత్తిడి తీసుకొచ్చుకొని నువ్వు చేస్తున్నావు బ్లాక్మెయిల్ రాజకీయాలు. కేటీఆర్ గానీ హరీష్ రావు గారు వారు బ్లాక్మెయిల్ చేస్తలేదు. ఎక్కడ కూడా వారు మంచిగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరైతే బెదిరిస్తున్నావో వాళ్ళ దగ్గర పోయి మేము ఉన్నాం నీకు ఆసరగా అని చెప్పి వారు కాపాడుతున్నారు. నిజంగా కూడా అది మహిళలకు సంబంధించిన అంశం అయితే రేవంత్ రెడ్డి గారు మీరు కొత్త స్కీమ్లో అయితే ప్రవేశపెట్టలేరు, మీతో కాదు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు తలపెట్టిన స్కీమ్లను మీరు ముందు తీసుకోవాలి కదా. మరి ఇవాళ నిన్న మీరు
తులం బంగారం గురించి ప్రస్తావన లేదు మీ మీటింగ్లో. మీరు స్కూటీ కాలేజీ పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నారు, స్కూటీ మీద ప్రస్తావన లేదు. 18 ఏళ్ళు నిండిన గృహిణులకు నెలకు 2500 ఇస్తా ఉన్నారు, దాని మీద ప్రస్తావన లేదు. విడో పెన్షన్స్ 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు, దాని మీద ప్రస్తావించలేదు. కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ షాది ముబారక్ లేదు, మా కేసీఆర్ కిట్ లేదు, ఆరోగ్య లక్ష్మి లేదు, పోషకాహారం లేదు, అమ్మ ఒడి లేదు. అంటే ఏమేంటికంటే ఏమీ లేకుండా ఉట్టి కాలయాపన చేయడం కోసము అధికార కేంద్రాన్ని వాడుకొని అది మీ కాంగ్రెస్ సభలాగా నిన్న మీరు ఆ సభను నిర్వహించేది. ఇవాళ మేము సూటిగా అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీరు 11 నెలలు అవుతున్నది, విజయ ఉత్సవాలు ఎప్పుడు చేస్తారండి? మనం తలబెట్టిన సంక్షేమ పథకాలు ఒక రూపానికి వచ్చి ప్రజలు దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే సంతోషంతో మనం విజయ ఉత్సవాలు చేస్తారు. అది నిజంగా కూడా నిన్న జరిగిన విజయ ఉత్సవాలు కాదు, అవి ప్రారంభోత్సవాలు. ఇంతవరకు కూడా దరఖాస్తు స్వీకరించి సంవత్సరం అవుతున్నది, ఒక్క లబ్ధిదారు కూడా వాళ్ళు ఇల్లు ఇవ్వలేని సంగతి మీ అందరికీ తెలిసిందేనే. అంతేకాకుండా కీలకమైన కమిటీలు వేసిండ్రు నెల రోజుల కింద అమలు చేయాలి పథకాలని చెప్పేసి. ఆ కమిటీలు ఇంతవరకు మీటింగ్లు పెట్టలేదు, గ్రామ సభలు నిర్వహించలేదు, లబ్ధిదారుల జాబితా తయారు కాలేదు. ఇవి ఏమి లేకుండా దేనికోసం పెట్టినట్టు ఈ మీటింగ్ అని మేము అడుగుతున్నాం. ఇది విజయోత్సవాలు కాదు, ఇది మహిళా శక్తి మీటింగ్ కాదు, ఇది ఉత్తి మీటింగ్ అంతే. ఇవాళ ఒక చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. వారట ఈ యొక్క సోలార్ ఎనర్జీ తోటి కరెంట్ ఉత్పత్తి చేస్తారట తెలంగాణలో. దానికి సంబంధించి ₹1,00,00,000 స్వశక్తి మహిళా గ్రూపులకు డబ్బులు ఇస్తారట. ఇచ్చి అదానీ అంబానీలను తన్నేటట్టు ఈ మహిళా గ్రూపులను కోటీశ్వరం చేస్తాడు వచ్చే 2-3 సంవత్సరాలు. నేను అడుగుతున్నా, ఉన్నోళ్ళను కోటీశ్వరులు చెట్టే మీరు చేయలేదు, కానీ వాళ్ళని బికార్లను చేయకండి మా తెలంగాణ మహిళని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను. మీరు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ పెడతారో లేదో దేవుని కనుక, కానీ కనీసం ఒక మహిళలకు కూడా మీరు సోలార్ లాంతర్ కూడా మీరు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ మీద. మీ కమిట్మెంట్ ఏందో తెలుసు. అదానికి అమ్ముడుపోయిన మీరు ఇంకా మీరు అదానీను అంబానీని తనదనే విధంగా తెలంగాణ మహిళలను మీరు చేస్తారా? నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో నా దగ్గర పైసలు ఏమీ లేవు, ఈ యొక్క దివాలా కోర అయిపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది మిత్రులారా. నిన్న వారు ఏం చెప్పారు? 18,500 కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తే 6,000 కోట్ల రూపాయలు మేము జీతాలు ఇస్తున్నాము, ఇంకా 6,000 కోట్లు మేము వడ్డీ కలుపుతున్నాము, ఇక నా దగ్గర మిగిలింది 5,000 కోట్లే అని చెప్పారు. అంటే ఆయన చెప్పడం ద్వారా అర్థం ఏమవుతుందంటే రానున్న రోజుల్లో నేను ఎటువంటి సంక్షేమ పథకాలు నేను చేయలేను, పెట్టలేను, నావన్నీ కూడా పిచ్చి మాటలే ఉట్టి మాటలే అని చెప్పగానే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగినది. ఏ రాష్ట్రం కానీ ఎవరు కానీ అప్పులు చేయకుండా ఉన్న రాష్ట్రం దేశంలో ఏం లేవు. కేసీఆర్ గారు అప్పులు చేసిందల్లా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి అప్పులు చేసిండ్రు, థర్మల్ ప్రాజెక్టులు కట్టడానికి అప్పులు చేసిండ్రు, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అప్పులు చేసిన పిచ్చి నీలాగా రాష్ట్రం నడపడానికి కోసం మాత్రం కేసీఆర్ గారు అప్పులు చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 42% రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం దందా మొత్తం మూతపడ్డది. నీకు దమ్ము ధైర్యం ఉంటే రెవెన్యూ జనరేట్ చేయి, నీ తెలివితేటలు ఉపయోగించుకొని ఏ విధంగా రాష్ట్రానికి వదలు రావాలని దాని మీద నువ్వు మైండ్ బిడ్డలు తప్పించి వెనుక ఎన్టీ రామారావు గట్ల చెప్పింది ఒక మాట, మీరు గురువు నా దగ్గర ఏమున్నది గూడు తప్పించాను అన్నట్టే ఇవాళ చెప్పకనే ఇవాళ వారు చెప్పడం జరిగినది. తెలంగాణ ప్రజలు గమనించుకోవాలి. కేసీఆర్ గారు రావాలి, బయటకు రావాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలి, టైం నేను డిసైడ్ చేస్తా అంటాడు. ఆయన గుండెలో రేవంత్ రెడ్డి గారి గుండెలో కొట్టుకునేది కేసీఆర్ గారు పదాలు కొట్టుకుంటున్నాయి డగడగ కానీ. నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, మీకు కేసీఆర్ గారిని చూడాలంటే నేను ఫిక్స్ చేపిస్తా అపాయింట్మెంట్ మా సార్ తోటి. వారు ఉన్నది ఎక్కడో లేదు, వారు ఉన్నది వారి నియోజకవర్గ కేంద్రంలో గజ్వెల్ కాన్ఫరెన్స్లో వారి నివాస గృహమైనటువంటి గజ్వెల్ ఉన్నారు. మీరు చూడదలుచుకుంటే రాండి, తప్పకుండా నేను కేసీఆర్తో కల్పిస్తాను. కనీసం కేసీఆర్ కలుతున్నా నువ్వు చేసిన పాపాల కన్నా కొంచెం పుణ్యం దక్కుతుందని చెప్పి నేను రేవంత్ రెడ్డి కొడుతున్నాను. నాకు రేవంత్ రెడ్డి గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తున్నారు. వారు బాగా ఫ్రస్ట్రేషన్ మైండ్లో ఉన్నాడు. వారు ఎక్కడ పోతే అక్కడ కనబడేది కేసీఆర్ ఆనవాళ్ళే. ఇవాళ వారు రోడ్ల మీద పోతున్నారు, జిల్లాలు తిరుగుతుంటే ఆ రోడ్లు అన్ని తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి వేసిన రోడ్లు. ఆ రోడ్ల పక్కన ఉన్న అనేకమైన చెట్లు, అర్ధారం ద్వారా వేసే చెట్లు మొత్తం కనబడుతుంది కళ్ళ నిండా. ఆ రోడ్డు మీద కనబడే మొత్తం కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కేసీఆర్ గారు వేసినాయి ప్రభుత్వంలో. అంతకు మించి ప్రతి కుంట చెరువు మొత్తం నిండు కుండలాగా నిండున్నాయి. అది మా కేసీఆర్ గారి పుణ్యమే. ఇక ఆనవాళ్ళు లేకుండా లేకుండా అంటే ఈ రాష్ట్రం అంటేనే తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ గారు ఆనవాళ్ళు. ఇవాళ ఆయన ఆనవాళ్ళు తీయడం నీ తరం కాదు కదా. నిమ్మకాలు చిటికన ఏలుకున్న గోరు పక్కకు మొలిచే వెంట్రుకను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీయలేడు. ఇవాళ నిజంగానే మీరు కేసీఆర్ ఆనవాళ్ళు మీరు చూడొద్దంటే మాత్రం నేను తప్పకుండా ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారికి. మీ అందరికీ తెలుసు,
ఒక వివాదపరమైనటువంటి స్వామి నిత్యానంద్ ఉన్నారు. ఆ నిత్యానంద స్వామి ఏం చేసిందంటే ఇడుక్వేర్ అనే ఒక తీరంలో పోయి ఒక భూమి కొనుక్కొని ఇది నా స్వతంత్ర దేశం ప్రకటించుకున్నాడు. నేనేం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి, మీ కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ ఆనవాళ్ళు కనబడదంటే మీరు కూడా ఒక ఐలాండ్ కొనుక్కొని అక్కడ మంచి ప్రశాంతంగా ఉండండి. అప్పుడు ఇప్పుడు మీ నాయకుడు మీ గురువు చంద్రబాబు నాయుడు కూడా వచ్చి అక్కడ మంచిగా సేవ తెచ్చుకొని పోతారు. అంతకు మించి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేటువంటి ప్రసక్తే లేదు. మీలాంటి వాళ్ళు 1000 మంది పుట్టినా కూడా కేసీఆర్ టచ్ కూడా చేయలేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కానీ ఆనవాళ్ళు అని చెప్పి మాట్లాడుతుంటే నాకు ప్రహ్లాదుడును హిరణ్యకశిపుడు కథ గుర్తొస్తున్నది. మీ అందరూ తెలుసుగా, ప్రహ్లాదుడు పెద్ద హరిభక్తుడు, నరసింహస్వామి విష్ణుమూర్తి భక్తుడు. వాడు తండ్రి హిరణ్యకశిపుడికేమో ఆయనకు విష్ణుమూర్తి అంటే ఇష్టం ఉండదు. కొడుకు ఏమంటాడు, నేను నిన్ను పూజించా, నేను విష్ణుమూర్తినే పూజిస్తా అంటాడు. ఏడు రాని విష్ణుమూర్తి అంటే ఇందు లేటందు సందేహము ఎందెందు చూసినా అందందు గలడు విష్ణుమూర్తి అని చెప్తారు. కొడుకు గద పట్టుకొని స్తంభాన్ని కొడితే ఆయన నుంచి నరసింహస్వామి బయటకు వెళ్తాడు. నువ్వు ఎక్కడ కొట్టినా నీకు నరసింహస్వామి వెళ్తాడని చెప్తాడు. ఆ ప్రహ్లాదుని మీద కోపం కొద్దీ ఆయన పలగొట్టిన స్తంభం నుంచే నరసింహస్వామి వస్తారు, హిరణ్యకశిపుడు కథం చేస్తారు. రేపు రానున్న రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు వేచి చూడండి. రానున్న రోజుల్లో ఏదో ఒక అవతారంలో కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిన రోజు, వారు విశ్వరూపం చూపించిన రోజు మీరు అసెంబ్లీకి వచ్చి బంద్ చేస్తారు, ఉల్టా తిరిగిపోతుంది రాసుకోండి చరిత్ర. అప్పుడు కేసీఆర్ వేసే ప్రశ్నలకు మీరు జవాబు దొరకగా మీరు పోయి దాక్కుంటారు మీ యొక్క ముఖ్యమంత్రి ఇంట్లో. అది దానికోసం ఇందిరాగాంధీ జయంతి గారి పేరు మీద వారు ప్రోగ్రాం పెట్టారు. రేవంత్ రెడ్డి గారు 34 నిమిషాలు మాట్లాడినారు. అందులో మహిళల గురించి మాట్లాడింది కేవలం 8 నిమిషాలు మాత్రమే. శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడింది కేవలం 3 నిమిషాలు. ఇక మిగతా 22 నిమిషాలు మొత్తము కేసీఆర్ గారి తిట్టడానికి కోసమే వారు వాడినరు. ఆ సభ పెట్టింది ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడక, కేసీఆర్ గారు తిట్టడానిక, మీ పథకాలు అమలు చేసే విషయం చెప్పడానిక. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోయారంటే వారు చేసింది ఏమీ లేదు కాబట్టి ఏదో రకంగా ఆ సభలో కొంతసేపు మాట్లాడాలనే ఉద్దేశంతో 22 నిమిషాలు కేసీఆర్ గారిని దాటిగా తిట్టుకుంటా అసభ్యమైనటువంటి మాదాలు వాడుకుంటా తిట్టడం జరిగినది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్ర చాలా గొప్పది మన దేశ రాజకీయాల్లో. ఆమె కొన్ని చీకటి చరిత్ర ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ విషయంలో మిగతా విషయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి దేశానికి ఎంతో చేసారు. ఆమె బ్యాంకులను నేషనలైజ్ చేయడం జరిగినది. బంగ్లాదేశ్ నే పాకిస్తాన్ నుంచి విడగొట్టి ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొందినటువంటి మహా నాయకురాలు ఆమె. వాజ్పేయి గారు పార్లమెంట్ లో కాళీమాత అని చెప్పడం జరిగినది. గరీబ్ హఠావో అని చెప్పి ప్రోగ్రామ్ టేకప్ చేసింది. గ్రీన్ రెవల్యూషన్ టేకప్ చేసింది. ఇవన్నీ చెప్పడానికి మరి రేవంత్ రెడ్డి గారి చరిత్ర తెలియదు, ఇందిరాగాంధీ గారి చరిత్ర. ఇవాళ మనకు క్లియర్ గా ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి గారి డిఎన్ఏ అంతా కూడా కాంగ్రెస్ డిఎన్ఏ కాదు.